టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎలా ఉంటుందంటే న్యూమరేటర్ తక్కువ ఉంటుంది, డినామినేటర్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎలా ఉంటుందంటే 1 కంటే కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుందంటే డినామినేటరు తక్కువ ఉంటుంది, న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, దీని వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే 1 హోల్ నెంబర్ ఉంటుంది, 1 ప్రాపర్ ఫ్రాక్షన్, 2 ఉంటాయి అనమాట. అలాంటి ఫ్రాక్షన్స్ మనము మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్లు అన్నీ కూడా ఈక్వల్గా ఉంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. డినామినేటర్లు అన్నీ డిఫరెంట్గా ఉంటే అలాంటి ఫ్రాక్షన్స్ మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాము. నెక్స్ట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్, ఇక్కడ ఏదైనా సరే ఒక ఫ్రాక్షన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ తిరిగి చేంజ్ కాకుండా ఉంటే అలాంటి వాటిని మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాము. నెక్స్ట్ యూనిట్ ఫ్రాక్షన్స్, న్యూమరేటర్లు అన్నీ కూడా 1 ఉంటే వాటిని మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అని అంటాం.